ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 7. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను ఆయన విడిపిస్తాడు. ఆపదలో నేను సహాయం చేస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలంతా రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటికి నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు. నిమ్మలించి శాంతంగా అయినప్పుడు ఆ బాధను చాలిస్తాడాయన. చాలా విలువైన పాఠాలను ఆపదల ద్వారా నేర్పిస్తాడాయన. అవి మనల్ని జ్ఞానవంతుల్ని చేయడానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకి కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు. ఆపదల్లో నుండి, ఘోర విపత్తుల్లో నుంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే, మన దేవునిలోనే మనశ్శాంతి, విశ్రాంతి. ఒక నిరక్షరాస్యుడైన నిగ్రో విశ్వాసి చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేము. దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ని నువ్వు పరీక్షించడానికి మంచి సమయం. నీ శ్రమల వల్ల నువ్వెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయన నుండి రాబట్టడానికి అదను. పరీక్షల నుండి బయటపడడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం. రెండోది, ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం. దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం. ఈ విధంగా విరోధే సహాయకుడవుతాడు. మనకి వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమవుతాయి. మనల్ని ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం. ఆమెన్.